గడీల పాలన పోయింది, ప్రజా పాలన వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సమక్షంలో ఈ మాట చెప్పి సరిగ్గా ఏడాది పూర్తయింది. 6 గ్యారెంటీలు, సంక్షేమ, అభివృద్ధి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారెంటీలు, సంక్షేమ, అభివృద్ధి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆ రోజు నుంచి పాలన పరుగులు పెట్టించిందని చెప్పాలి. ఏడాది కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది. ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజా విజయోత్సవాలు జరుపుతోంది ప్రభుత్వం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్యశ్రీ హామీలతో పాటు హామీల అమల్లో అత్యంత ముఖ్యమైన 2 లక్షల రుణమాఫీ చేసింది ప్రభుత్వం. సీఎం రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ విజయోత్సవ సభలు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, 2023 డిసెంబర్ 7వ తారీఖున సరిగ్గా ఈ సమయానికి అటు తెలంగాణ రాష్ట్రంలో సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది గడుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న సందర్భంగా అటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అటు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికన్నా ముందే ప్రస్తుతం ప్రజాభవన్గా మారిన ప్రగతి భవన్ ఎదుట ఉన్న కంచెలను తొలగించారు. ఇకపై స్వేచ్ఛ తెలంగాణ ఉంటుంది అంటూ ఆ కంచెల్ని తొలగించడంతో చెప్పకనే చెప్పినట్టయింది. ఆ తర్వాత వరుసగా ఇచ్చిన హామీల అమలుపైన, ప్రజా సంక్షేమం పైన దృష్టి పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగానైతే నియంతృత్వ పాలన సాగిందో అట్లా ఉండకూడదంటూ ఒక స్వేచ్ఛాయుత ప్రజా పాలనకు తెరలేపారు. మంత్రులందరూ కూడా స్వతంత్రంగా వాళ్ళ శాఖలు నిర్వహించడం. గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి లేదు. ఏ శాఖకు సంబంధించైనా అటు చేస్తే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, లేకుంటే అటు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వాళ్ళు మాత్రమే రివ్యూల్లో పాల్గొనేవాళ్ళు, వాళ్ళు మాత్రమే రివ్యూలు చేస్తారు. అలాంటిది ఏమీ లేకుండా ప్రతి మంత్రిత్వ శాఖ కూడా చాలా స్వేచ్ఛగా తమ విధులు నిర్వర్తించి అటు ప్రజా సంక్షేమం పైన దృష్టి పెట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. గడిచిన 10 ఏళ్లలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అనేక సందర్భాలలో వాళ్ళు నిరసనలు వ్యక్తం చేశారు. కానీ ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు దాకా దాదాపుగా 50,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పటికే నోటిఫికేషన్లు కూడా, ఉద్యోగాలు భర్తీ చేయడమే కాకుండా కొత్తగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు కూడా జారీ చేసి అటు నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఇక ఎన్నికల్లో భాగంగా 6 హామీలను, 6 గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ ఇప్పటికే 160కి పైగా ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని అనేక సంక్షేమ పథకాలు, 160కి పైగా సంక్షేమ పథకాలను మేము ప్రవేశపెట్టామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా చెప్తుంది. ముఖ్యంగా గత 10 ఏళ్లలో రైతు రుణమాఫీ అనేది ఎప్పుడు కూడా జరగలేదు. కేవలం ₹1,00,000 లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడక్కడ జరిగిన పరిస్థితిని చూసాం. కానీ ఈసారి గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత విధంగా ఇంత బడ్జెట్ ఎప్పుడు కూడా రైతు రుణమాఫీ కేటాయించలేదు. కానీ ఒక్క ఏడాదిలోనే, అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే దాదాపుగా 21 లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలను అటు రైతు రుణమాఫీకి కేటాయించి అనేక మంది రైతులకు ఆ రుణమాఫీని కలిగించింది. అట్లనే రైతు బంధు కావచ్చు, ఇతరత్ర రైతులకు సంబంధించినవన్నీ కూడా వాళ్ళకి ఇస్తుంది. ఇటీవల వడ్ల కొనుగోలుకు సంబంధించి బోనస్లు కూడా ఇచ్చారు. దాంతో రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని చెప్పుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు. ఇక నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కావచ్చు, మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలను రూపొందించారు. దానికోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారు. దానిలో భాగంగానే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కావచ్చు, అటు సిలిండర్కు ₹500కే సిలిండర్ కావచ్చు, మరికొన్ని పథకాలను కూడా మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలు విజయవంతంగా అమలు చేస్తూ ఉన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా ఎంత ఆర్థికంగా ఎంత ఇబ్బందులున్నా నెలకు దాదాపుగా 65,000 కోట్ల రూపాయల పైగా అటు
గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి వడ్డీలకు అసలుకు కట్టాల్సి వస్తున్నప్పటికీ ఆర్థికంగా తలకు మించిన భారం అవుతున్నప్పటికీ సంక్షేమ పథకాలలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు దూసుకువెళ్తూ ఉన్నారు. రాబోయే భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తాం, ఇందిరమ్మ పాలన తీసుకొస్తామంటూ ఆ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు గూడు లేని నిరుపేదలకు ఇండ్లను ఇవ్వడానికి ఇప్పటికే ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దానికి సంబంధించిన యాప్ను కూడా రూపొందించింది. త్వరలోనే ఆ ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ళని ఇవ్వడానికి కూడా అన్ని సిద్ధం చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అట్లనే మూసీ పునరుజ్జీవం కావచ్చు, పర్యావరణ పరిరక్షణకు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో మూసీ రివర్ బెడ్లో ఉంటున్న నిరుపేద కుటుంబాలకు డబల్ బెడ్రూమ్ ఇస్తూ వాళ్ళ జీవితాలలో కొంచెం వాళ్ళ జీవితాలను ఎన్హాన్స్ చేసే విధంగా, అప్గ్రేడ్ చేసే విధంగా అటు నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ కూడా అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. దానికి సంబంధించే ప్రతి చోట వాడవాడలో కూడా విజయోత్సవాలు నిర్వహించాలంటూ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. డిసెంబర్ 9వ తారీఖున సోనియా గాంధీ పుట్టినరోజు. మొదటిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి అదే రోజు ప్రకటన సోనియా గాంధీ ఇచ్చారు. కాబట్టి ఆ రోజు ఘనంగా ఆమె బర్త్డే వేడుకలను కూడా నిర్వహించాలంటూ చెప్పారు. గడిచిన 4 రోజులుగా ఒక్కొక్క శాఖకు సంబంధించి విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ను కూడా ఈరోజు అటు రాష్ట్రానికి జాతికి అంకితం చేస్తున్న పరిస్థితిని అయితే చూస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సహచర మంత్రులతో కలిసి అక్కడ యాదాద్రి దామర్చర్లో వెళ్తున్నారు. అక్కడున్న యాదాద్రి పవర్ ప్లాంట్ను జాతికి అంకితం చేస్తూ ఉన్నారు. ఇంకా అనేక కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాటు చేయడానికి అక్కడ ఇప్పటికే ఆ భూసేకరణ కావచ్చు, ఇతరత్ర ప్లానింగ్ అంతా కూడా పూర్తయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అట్లనే పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కూడా అన్ని చర్యలు తీసుకున్నారు. ఫార్మాసిటీలు కావచ్చు, లేకుంటే అటు మల్టీ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసిన పరిస్థితిని చూస్తున్నాం. ఇటీవలనే గూగుల్ కూడా ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేయడానికి అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్న పరిస్థితిని కూడా చూసాం. అటువంటి కేంద్రాలు కేవలం అటు గూగుల్ మెయిన్ సెంటర్లో ఒకటి ఉన్నది, ఆ తర్వాత టోక్యోలో నెంబర్ 2, మొత్తం 4 మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఉన్నావు. 5వది ఇప్పుడు తెలంగాణలో, దట్టు హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి గూగుల్ ముందుకు రావడం, ఇవన్నీ కూడా ఒక వైబ్రెంట్ తెలంగాణ, రైజింగ్ తెలంగాణ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. భవిష్యత్తులో అటు తెలంగాణని ఇంకా సర్వతోముఖాభివృద్ధి దిశగా తెలంగాణను తీసుకువెళ్ళడానికి రేవంత్ సర్కార్, అటు కాంగ్రెస్ పార్టీ సర్కార్ కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా రచిస్తుంది. ఇది వేరే పట్టణాలు హైదరాబాదే కాకుండా అటు అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. దానిలో భాగంగానే వరంగల్ సిటీని అద్భుతమైన సిటీగా ఏర్పాటు చేయాలంటూ అక్కడ చేసింది. గ్రేటర్ వరంగల్ దిశగా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మామ్నూర్ ఎయిర్పోర్ట్ను అప్గ్రేడ్ చేయాలంటూ అటు చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఉండేలాగా కూడా అటు రేవంత్ రెడ్డి అటు ఆదేశాలు జారీ చేసి ప్రజల సంక్షేమం పట్ల అటు కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో ఉంది అనేది ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ తన పాలనను కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రసన్న. రైట్ పవన్, థ్యాంక్ యూ.